మే 10న అక్షయ తృతీయ. ఈ రాశులపై కనక వర్షం. అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేసి ఇంటికి తెస్తే అంతులేని శ్రేయస్సు, అదృష్టం వస్తుందనే నమ్మకం ఉంది. ఆ రోజు కొంచెమైనా బంగారాన్ని కొనుగోలు చేసి అదృష్టాన్ని ఇంటికి ఆహ్వానిస్తారు. మే 10వ తేదీ ఉదయం 4:17 గంటలకు ప్రారంభమై మే 11వ తేదీ మధ్యాహ్నం 2:50 వరకు తిథి కొనసాగుతుంది. ఆ రోజు అనేక యోగాలు ఏర్పడుతున్నాయి. శుక్రాదిత్య యోగం, శశ రాజయోగం, ధన శక్తి యోగం, రవి యోగం ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావం వల్ల 5 రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన పురోగతి ఉండనుంది. మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరికి పట్టుకుందల్లా బంగారం కానుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి అన్ని అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. వృత్తి, వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆకస్మికంగా డబ్బు వస్తుంది. ఆర్థిక కొరత ఏర్పడుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పాత పెట్టుబడుల నుంచి రాబడి ఉంది. వ్యాపారాలను అభివృద్ధి పదంలో నడిపించి లాభాలను పొందుతారు. మిథున రాశి. కుటుంబ సభ్యుల కోరికలు తీరుస్తారు. చట్టపరమైన విషయాలు నిలిచిపోతాయి. ఫలితాలు అనుకూలంగా వస్తాయి. కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు విజయం సాధిస్తారు. కర్కాటక రాశి. అక్షయ తృతీయ రోజు ఏర్పడే యోగాలు అనేక ఫలితాలను ఇవ్వనున్నాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారంలో, వృత్తిలో ఆకస్మికంగా లాభాలు పొందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఈ ముహూర్తం బాగుంటుంది. తులా రాశి. 1 కంటే ఎక్కువ మార్గాల నుంచి ఆదాయం పొందుతారు. ప్రతిష్ట మెరుగుపడుతుంది. ఉద్యోగం చేసే వ్యక్తులు ప్రమోషన్ అందుకుంటారు. పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుంది. సమాజంలో గౌరవం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళతారు. ధనుస్సు రాశి. డబ్బుతో జేబులు నిండిపోతాయి. వ్యాపారంలో ఉన్నవారికి ఆదాయం ఉంది. డబ్బులు ఆదా చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆనందం రెట్టింపు అవుతుంది. కెరీర్ పరంగా శుభవార్తలను అందుకుంటారు. గొప్ప అవకాశాలు తలుపు తడతాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.